నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన వాయుగుండం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు భారీ వర్షం తెలంగాణ ఏపీలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి అక్టోబర్ 3 నుంచి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభం లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో యూరియా కొరతపై రెండో రోజు పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీల నిరసన యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపణ అట్టహాసంగా ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం ఇస్రో చైర్మన్ నారాయణ్కు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని గవర్నర్ పిలుపు జైశంకర్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భేటీ చైనా నుంచి భారత్కు ఎరువులు ఖనిజాలు బోరింగ్ యంత్రాల సరఫరాపై కుదిరిన అవగాహన ఇక వివరాలు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత వర్షాలు కురుస్తున్నాయి వాగులు మంకలు పొంగి పొర్లుతున్నాయి అటు హైదరాబాద్లో ముసురు వర్షాలు కురుస్తున్నాయి మరిన్ని వివరాలు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఈ ఉదయం ఒడిశా ఉత్తర కోస్తా సమీపంలో గోపాల్పూర్ వద్ద తీరం దాటింది తీర ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఏపీ ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి మెదక్ నిజామాబాద్ ములుగు యాదాద్రి భువనగిరి జిల్లాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి చెరువులు పొంగి పొర్లుతుండగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది సిద్దిపేటలోని వర్గల్లో 23 సెంటీమీటర్లు మెదక్లోని అల్లాదుర్గంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ములుగు జిల్లాలో మంగపేటలో 17.5 సెంటీమీటర్లు ఏటూరు నాగారంలో 14.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది కమలాపురం ఎర్రవాగు ఉప్పొంగడంతో సమీప గ్రామాలు జలమయమయ్యాయి మంత్రి సీతక్క వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు సమ్మక్క బ్యారేజ్ నుంచి 4.98 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడలలో 16.4 సెంటీమీటర్లు గుండాలలో 14.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది 5,000 ఎకరాల వరి 3,000 ఎకరాల పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు కామారెడ్డిలో నిజాం సాగర్ కౌలాస్ నాలా గేట్లు ఎత్తడంతో మంజీరా నదిలో 4 చిక్కుకున్నారు రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా కాపాడాయి మరోవైపు హైదరాబాద్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు భద్రాద్రి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తీరం వెంబడి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది నాగార్జునసాగర్ జలాశయానికి 3.05 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా 26 గేట్లు ఎత్తి 2.93 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం నుంచి 9 గేట్ల ద్వారా 2.39 లక్షల క్యూసెక్ల నీరు విడుదలవుతుంది శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి 24 గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు భారీ వర్షాలతో తెలంగాణలో వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అధికారులు సహాయక చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు
బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలు సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేసినట్లుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో ఇవాళ ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఎంపీలకు మోదీ పరిచయం చేశారు. అనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రులు సన్మానించారు. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభమవుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ అభియాన్ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల మధ్య నేరుగా సంభాషణను ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి లోక్సభలో తెలిపారు. ఈ పథకం అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందన్నారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఈ అభియాన్లో వేలాది శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులతో సంభాషించి ఆహార ఉత్పత్తిని పెంచే కొత్త సాంకేతికతల గురించి తెలియజేస్తారని తెలిపారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వివరించారు. ఈ ఏడాది మేలో జరిగిన అభియాన్లో 1,33,00,000కు పైగా రైతులతో సంభాషణ జరిగినట్లుగా మంత్రి తెలిపారు. लैब से निकल के लैंड तक गए हैं विकसित कृषि संकल्प अभियान के अंतर्गत और 1,33,00,000 किसानों से सीधा संवाद किया है। 60,000 से ज्यादा कार्यक्रम हुए और माननीय अध्यक्ष महोदय उसके बड़े सुपरिणाम सामने आए हैं। हमको लगभग 500 विषय ऐसे मिले जिन पर आज शोध की जरूरत है और मोदी सरकार ने हमने ये तय किया है कि अब वैज्ञानिक शोध लैब में अपने मन से नहीं करेंगे। जो किसान की समस्या है उसके आधार पर शोध किया जाएगा, उसके आधार पर रिसर्च किया जाएगा। ऐसे शोध के 500 विषय हमने तय किए हैं। తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వారితో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన యూరియాను సరఫరా చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఎంపీలు మండిపడ్డారు. యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు దారి మళ్లిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షత వహించగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణ్కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అనంతరం నారాయణ్ మాట్లాడుతూ చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. మానవ సహిత గగన్యాన్ మిషన్ 2027 సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ఇస్రో చైర్మన్ నారాయణ్ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని సూచించారు. డాక్టరేట్ సాధించిన విద్యార్థులు సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు కనాలని, వాటిని నెరవేర్చుకోవాలని సూచించారు. అనంతరం స్వర్ణ పథకాలు సాధించిన విద్యార్థులతో పాటు ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు పొందిన వారికి గవర్నర్ చేతుల మీదుగా పథకాలు, పట్టాలు ప్రదానం చేశారు. మొత్తం 57 మంది పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు స్వర్ణ పథకాలు అందజేశారు. My heartiest congratulations to each and every students, also the award winners. I humbly accept the degree of Doctor of Science, honoris causa, on behalf of 20,000 employees of Department of Space. You all will agree with me, in the Department of Space, it is the teamwork which matters. Whatever accomplishments you have made, it is because of the team ISRO. So I humbly
accept this degree of Doctor of Science on behalf of the entire Department of Space employees. The quality education you have received at Osmania University is your launchpad toward nation building. As Dr. APJ Abdul Kalam reminded us, learning gives us creativity. Creativity leads to thinking. Thinking provides knowledge, and knowledge makes you great. Take these words to heart as you embark on your journey forward. To all stakeholders, our dedicated faculty, diligent non-teaching staff, and visionary leadership, గణేష్ విగ్రహాల తరలింపులో విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారీ విగ్రహాలు తరలిస్తుండగా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం బాధితుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు అధికారులు. మరిన్ని వివరాలు. ఆధ్యాత్మిక సౌరభాన్ని పంచాల్సిన వేడుకల్లో అపశృతులు. వైభవంగా సాగాల్సిన వేడుకల్లో విషాద ఛాయలు. కుటుంబాల్లో తీరని శోకం నింపుతున్న నిర్లక్ష్యం. అజాగ్రత్త, అప్రమత్తంగా లేకపోవడంతో అనర్థాలు. శ్రావణ మాసం మొదలైందంటే హిందువులకు వరుస పండుగలే. శ్రీకృష్ణ జన్మాష్టమి మొదలుకొని వినాయక చవితి, దేవీ నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి ఇలా ఏ పండుగ వచ్చినా సంబరాలు సాధారణమే. ఆధ్యాత్మిక సౌరభాలను పంచుతూ అంగరంగ వైభవంగా సాగాల్సిన వేడుకల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఏమరపాటుతనం, అజాగ్రత్తగా ఉండటం ప్రాణాల మీదకు తెస్తుంది. కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. మొన్న హైదరాబాద్లోని రామంతపూర్లో ఊరేగింపు సందర్భంగా కరెంట్ షాక్ తగలడంతో 6 మృతి చెందారు. మరో 4 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాలు పరిహారం ప్రకటించినా అయిన వారిని కోల్పోయిన శోకం బాధిత కుటుంబాలను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్లోనే 2 దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. నగరంలోని పాత బస్తీ బండ్లగూడలో గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుద్ఘాతానికి గురై 2 మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మరోవైపు అంబర్పేటలోనూ గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా రామ్ చరణ్ అనే యువకుడు కరెంట్ షాక్కు గురయ్యాడు. విగ్రహానికి అడ్డు వచ్చిన విద్యుత్ తీగలను తొలగిస్తున్న సమయంలో విద్యుద్ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కేవలం 2 రోజుల వ్యవధిలో 9 మంది మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో విగ్రహాలను తరలించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహాల తరలింపుపై జీహెచ్ఎంసీతో పాటు పోలీసు అధికారులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. ఆగస్టు 27 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారీ గణపతి విగ్రహాలు మండపాలకు తరలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. విగ్రహాల తరలింపు గురించి పోలీసులకు, ట్రాఫిక్ విభాగానికి ముందుగా సమాచారం ఇవ్వాలని, పెద్ద విగ్రహాల తరలింపు కోసం అందుకు అనువైన వాహనాలను వినియోగించాలని సూచిస్తున్నారు. విగ్రహాలను తరలించే మార్గంలో చెట్లు, విద్యుత్ తీగలు ఉంటే ముందుగానే గుర్తించి మార్గాన్ని తరలింపునకు అనుగుణంగా సిద్ధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కర్రలతో కరెంటు తీగలను తాకినా కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ తీగలను తప్పించేందుకు పొడిగా ఉన్న కర్రలనే వినియోగించాలని చెబుతున్నారు. అవసరమైతే ముందుగా సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాతే తరలించాలని సూచిస్తున్నారు. విగ్రహాల తరలింపు సందర్భంగా ఇటీవల గణేష్ ఆగమన్ పేరుతో కూడా ఊరేగింపు తరహాలో వేడుకలు నిర్వహిస్తున్నారని, దీనికి ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడంతో అధికారులు సైతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదని, ఫలితంగా దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. వేడుక ఏదైనా సంతోషంగా ఎటువంటి సమస్యలు లేకుండా ముగిసినప్పుడే అందరికీ ఆనందం. ప్రతి వేడుక అలా జరిగేలా వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండడంతో పాటు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, నీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారని, మరో ఘటనలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైందని, వారం రోజుల వ్యవధిలో 2 దారుణాలు చోటు చేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న నేరాల రేటు ప్రజల భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తుందని విమర్శించారు. పౌరులకు భయం కాదు, రక్షణ కావాలని సూచించారు. శాంతి భద్రతలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపకపోవడం, తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించడం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు దాపరించాయని విమర్శించారు. కుకట్పల్లి పరిధిలో 10 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి వద్ద నివసిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం కుకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కత్తితో పొడిచి కిరాతకానికి పాల్పడ్డారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిసిన వ్యక్తుల పనేనని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. టీజీఎస్పీడీసీఎల్ రాజేంద్రనగర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శ్రీరామ్ మోహన్ బండ్లగూడ మైలార్ దేవపల్లి ఘటనపై స్పందించారు. దాదాపు 23 అడుగుల ఎత్తున్న గణేష్ విగ్రహం తరలింపు సమయంలో జరిగిన ప్రమాదంలో విద్యుత్ శాఖ కారణమని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించలేదని, ట్రాలీపై ఉన్న వ్యక్తులు కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. పైన ఉన్న 33 kV విద్యుత్ లైన్ తెగడం కానీ వేరడం కానీ జరగలేదని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖకు సంబంధం లేని విషయం ఇదని, అయినప్పటికీ ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతుందని శ్రీరామ్ మోహన్ తెలిపారు. బీహార్లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితా సవరణను కొత్త ఆయుధంగా మార్చుకొని ఎన్నికల్లో నెగ్గేందుకు కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సాసారాంలో ఓటర్ అధికార యాత్రలో ఓటర్లతో మాట్లాడిన ఆయన 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి జాబితా నుంచి తొలగించారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అనేక పేర్లను ఈసీ అకారణంగా తొలగించిందని ఆరోపించారు. బీజేపీ, ఈసీ కలిసి పేదలు, బహుజనులు, సైనికులను శిక్షిస్తున్నాయని, సామాజిక ఆర్థిక వివక్ష వల్ల వారు కుట్రలను ఎదుర్కోలేకపోతున్నారని, ఒక వ్యక్తి ఒక ఓటు యాత్రలో దీన్ని అడ్డుకుంటామని రాహుల్ పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే అలియన్స్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి పైలట్లు లోపాన్ని గుర్తించి విమానాన్ని సురక్షితంగా తిరిగి ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రముఖ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలతో పాటు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల్లో దాదాపు 10 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రంజిత్ రెడ్డి ఈ సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సురారం ప్రాంతంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే అనుమానంతో గత 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలపై అధికారులు దృష్టి సారించారు. సోదాలు సజావుగా కొనసాగేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు జలమయమవుతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వెళ్లే మార్గంలో కేబీఆర్ పార్క్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కేబీఆర్ పార్క్లో ఉన్న చెరువు నిండడంతో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ భవన్ నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వెళ్లే మార్గం జలమయమైంది. దీంతో సమస్యను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నీరు నిల్వ ఉండకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా నీళ్లు వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. చెరువు నుండి వచ్చిన నీరు రోడ్డు మీదకి కాకుండా నేరుగా నాలాల్లోకి వెళ్లేలా పనులు ప్రారంభించాలని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఎర్రకోట వేదికగా 79వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించగా, ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మరిన్ని వివరాలు
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన ప్రారంభమైంది. ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తెచ్చింది. मेरे देश के युवाओं के लिए 1 लाख करोड़ रुपए की योजना हम चालू कर रहे हैं, लागू कर रहे हैं. आज से प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही 15 अगस्त को लागू हो रही है. ये आपके लिए बहुत खुशखबरी है. इस योजना के तहत निजी क्षेत्र में पहली नौकरी पाने वाले नौजवान को बेटे बेटी को 15,000 रुपया सरकार की तरफ से दिए जाएंगे. कंपनियों को भी नए रोजगार देने के अवसर जो भी ज्यादा जुटाएगा उनको भी प्रोत्साहन राशि दी जाएगी. దేశంలో కొత్త ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజనగా నామకరణం చేసిన కేంద్ర ప్రభుత్వం పోర్టల్ని కూడా ప్రారంభించిందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించిన వివరాల ప్రకారం పరిశ్రమలు, కంపెనీల యజమానులు, తొలిసారి ఉద్యోగంలో చేరేవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ఈ పథకంలో భాగంగా వచ్చే 2 ఏళ్లలో అంటే 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జూలై 1న ఈ ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 భాగాలుగా విభజించారు. పార్ట్ ఏ కింద మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అంటే సగటున 1 నెల జీతం గరిష్టంగా 15,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది 2 విడతల్లో చెల్లిస్తారు. 1,00,000 రూపాయల వరకు గ్రాస్ వేతనం పొందే ఉద్యోగులందరూ పార్ట్ ఏ కిందికి వస్తారు. ఇక పార్ట్ బి కింద యజమానులకు మద్దతిస్తారు. వీరికి 3 స్లాబుల్లో ఈ ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగి నెల జీతం 10,000 రూపాయలైతే యజమానికి 1,000 రూపాయల ప్రోత్సాహకం అందుతుంది. అలాగే ఉద్యోగి నెల జీతం 10 నుంచి 20,000 మధ్య ఉంటే యజమానికి 2,000 రూపాయల వరకు ప్రోత్సాహకం అందుతుంది. 30,000 వరకు జీతం ఉంటే యజమానికి 3,000 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది కేవలం ఒక ఉద్యోగికి ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. ఇక పార్ట్ బిలో ప్రతి అదనపు ఉద్యోగిపై సంస్థకు నెలకు గరిష్టంగా 3,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఉద్యోగి కనీసం 6 నెలల పాటు కొనసాగితే ఈ ప్రోత్సాహకం 2 ఏళ్ల పాటు చెల్లిస్తారు. తయారీ రంగంలోని సంస్థలకు మాత్రం ఇది 4 ఏళ్ల పాటు లభిస్తుంది. దీనికి అర్హత పొందాలంటే 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం 2 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు కనీసం 5 అదనంగా నియమించుకోవాలి. వీరిని కనీసం 6 నెలల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టం 1952 కింద మినహాయింపు పొందిన సంస్థలు కూడా ఈ పథకంలో భాగమే. సంస్థలు తమ ప్రస్తుత కొత్త ఉద్యోగులకు యుఏఎన్ తెరవడం, ఉమాంగ్ యాప్ ద్వారా ఈసీఆర్ ఫైలింగ్ చేయడం తప్పనిసరి అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్న ఈ పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని మీరట్ భూని టోల్ ప్లాజా వద్ద ఆదివారం నాడు సైనికుడు కపిల్పై టోల్ సిబ్బంది దాడి చేయడంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI టోల్ ఏజెన్సీ మెసార్స్ ధరమ్ సింగ్పై 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ ఘటనలో సిబ్బందితో వాగ్వాదం గొడవకు దారితీసింది. NHAI ఏజెన్సీని భవిష్యత్తు టోల్ బిడ్ల నుంచి నిషేధించింది. స్థానిక పోలీసులు FIR నమోదు చేసి 6 అరెస్ట్ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం, ఒప్పంద ఉల్లంఘన కారణంగా జరిమానా విధించినట్లు NHAI తెలిపింది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి కట్టుబడి ఉన్నామని, ఇటువంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని NHAI స్పష్టం చేసింది.
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మణికా విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా నిన్న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీలో మణిక గెలుపొందారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగా మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరపున మణిక ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక ఈ పోటీలో ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్గా, మోహక్ త్రింగ్రా సెకండ్ రన్నరప్గా నిలిచారు. హర్యానా అమ్మాయి అమిషి కౌశిక్ 3వ స్థానంలో నిలిచారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ దక్షిణ కొరియాకు చెందిన పోస్కో గ్రూప్ భారతదేశంలో సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సమీకృత స్టీల్ ప్లాంట్ను నెలకొల్పడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్లాంట్ స్థాపనకు సంబంధించి స్థలం, పెట్టుబడి, నియమాలు, వనరుల లభ్యత, ఇతర ముఖ్య అంశాలను నిర్ణయించేందుకు 2 సంస్థలు సంయుక్తంగా అధ్యయనం నిర్వహిస్తాయి. ఈ సహకారం కోసం నాన్ బైండింగ్ హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్పై నిన్న సంతకాలు జరిగినట్లుగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రకటించింది. సహజ వనరుల లభ్యత, రవాణా సౌలభ్యత దృష్ట్యా ఒడిశా రాష్ట్రం ప్లాంట్ స్థాపనకు అనుకూలమైన ప్రాంతంగా పరిగణలోకి ఉన్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రీమియం చెల్లించకపోవడంతో రద్దయిన జీవిత బీమా పాలసీల పునరుద్ధరణకు అక్టోబర్ 17 వరకు అవకాశం కల్పిస్తోంది. నాన్ లింక్డ్ పాలసీలపై ఆలస్య రుసుములకు 30% లేదా గరిష్టంగా 5,000 రూపాయల వరకు రాయితీ, సూక్ష్మ బీమా పాలసీలకు 100% రుసుము మినహాయింపిస్తోంది. ప్రీమియం చెల్లింపు ఆగి 5 ఏళ్లు మించకపోతేనే పునరుద్ధరణ సాధ్యం. వ్యవధి ముగిసిన పాలసీలకు ఈ సౌలభ్యం వర్తించదు. అనివార్య కారణాలతో ప్రీమియం చెల్లించలేని వారికి ఈ పథకం ఉపయోగకరమని, పాత పాలసీల పునరుద్ధరణతో వాటి ప్రయోజనాలు కొనసాగుతాయని ఎల్ఐసి తెలిపింది. భారత్, చైనా మధ్య ఫర్టిలైజర్స్, ఖనిజాలు, టనల్ బోరింగ్ యంత్రాలకు సంబంధించి అవగాహనకు వచ్చాయి. భారత్కు ఖనిజాలతో పాటు టనల్ బోరింగ్ యంత్రాలను, ఫర్టిలైజర్స్ను సరఫరా చేసేందుకు చైనా నుంచి హామీ లభించింది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో సమావేశం అనంతరం జయశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈరోజు వాంగ్ యూ భారత పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సరిహద్దు పరిస్థితి, వాణిజ్యం, 2 దేశాల మధ్య విమాన సేవల పునఃప్రారంభం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం చైనా విదేశాంగ శాఖ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా వాంగ్ యూ కలవనున్నారు. జీఎస్టీ సంస్కరణల జోష్, భారత్పై సుంకాల ద్వితీయ శ్రేణి ఆంక్షల విషయంలో ట్రంప్ నెమ్మదించడం, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలో పురోగతి వంటి అంశాలు మార్కెట్ సూచీలపై సానుకూలంగా ప్రభావం చూపాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 327 పాయింట్లు పెరిగి 81,000, నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 24,966 వద్ద కొనసాగుతున్నాయి. వర్ధమాన్ టెక్స్టైల్స్, లక్ష్మీ ఆర్గానిక్స్, వెల్నెస్ లీవింగ్ లాభాల్లో ఉండగా భారత డైనమిక్స్, గణేష్ ఎకోస్పియర్, అశోక్ లేలాండ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ నష్టాల్లో ఉన్నాయి. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడింది. నేడు 87 రూపాయల 25 పైసల వద్ద ట్రేడింగ్ను మొదలుపెట్టింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండి కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఇండి కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ బరిలోకి దిగుతుండగా ఇండి కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైంది. నామినేషన్లకు 21వ తేదీ వరకు గడువుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. కాగా ఇండి కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నెల 21న నామినేషన్ వేయనున్నారు. సుదర్శన్ రెడ్డి గారు is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court, Chief Justice of Guwahati High Court and judge of the Supreme Court. He has been a consistent and courageous
champion of social, economic and political justice. He is a poor man, and many judgments if you read, you will know that how he favored the poor people and also protected the constitution and fundamental rights. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన వాయుగుండం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు భారీ వర్షం. తెలంగాణ, ఏపీలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ. సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి. అక్టోబర్ 3 నుంచి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రారంభం. లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రంలో యూరియా కొరతపై రెండో రోజు పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీల నిరసన. యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపణ. అట్టహాసంగా ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం. ఇస్రో చైర్మన్ నారాయణ్కు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని గవర్నర్ పిలుపు. జైశంకర్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భేటీ. చైనా నుంచి భారత్కు ఎరువులు, ఖనిజాలు, బోరింగ్ యంత్రాల సరఫరాపై కుదిరిన అవగాహన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.